పిచ్చుక చేసిన ఈ ఒక్క పనిని చేస్తే చాలు, ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ల మధ్య అయినా, అత్త కోడళ్ల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. భార్యాభర్తలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడాలి. శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. ఇది పరమ సత్యం. మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాము. ఎవరి ఇంట్లో అయితే రోజు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో లక్ష్మి మళ్ళీ అడుగు పెట్టదు. అలాంటి వారు ఎప్పుడూ పేదరికంతో బాధపడుతూ ఉంటారు. ప్రతి పైసా కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఒక పూట తింటే ఇంకొక పూట తిండి కోసం వెతుక్కునే పరిస్థితులు వస్తాయి. ఇంట్లో గొడవలు జరిగే ప్రతి ఒక్కరూ తప్పక ఈ కథను వినండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిద్దరూ భార్యాభర్తలు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు, జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది. రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడపిచ్చుక, మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారు సంతోషాన్ని చూసి ఓర్వలేరు. వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు. వారి మైండ్లో ఎప్పుడూ చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు, వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు. ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు. అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కథలోకి వస్తే, ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని, ఎప్పుడూ గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయ పడుతూ ఉండేవి. ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది. అంతేగాని ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఇద్దరూ అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వలన ఎప్పుడూ వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు. వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేవి. ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి. ఆ రెండు కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి. ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి. ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది, ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి. నా భార్య ఎప్పుడూ నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది. ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదేవిధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది. ఈ కాకి ఎంతో పేదది. దాని దగ్గర తినడానికి తిండి లేదు. ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేవి. వారింట్లో లక్ష్మీదేవి లేదు. వారు చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది. పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం. అందుకే కాకికి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది. ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి, నీకొక విషయం చెప్పనా? నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది.
కాకి మాటలను పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరకు వెళ్తుంది. నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు, నేను నా కళ్ళారా చూశాను, నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది. ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందువలనే ఆ 2 పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు, గాలికి వదిలేశాయి. అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు. తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచనే ఉంది. నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది. తర్వాత మగకాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే 2 పిచ్చుకలను విడదీయాలని అంటుంది. అప్పుడు ఆడకాకి మగకాకితో, ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సాయం చేస్తాను అని అంటుంది. అప్పుడు మగకాకి, సరే, నేను ఈ రోజు నుండి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం, ఆ 2 పిచ్చుకల మధ్య గొడవ పెడతాం అని అంటుంది. ఇలా 2 కాకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ 2 కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని, ఆడపిచ్చుకతో మగ పిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలయ్యింది. ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి. 2 పిచ్చుకలు మనస్సులో ఇలా అనుకునేవారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది, నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరిని అయినా సరే ప్రేమిస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి. ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో, అదిగో చూడు, నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో, అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది. ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది. ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి. ఇక ఈ 2 పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి. నేను నిన్ను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకే చోటులో ఉండటం లేదు. ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది, నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది. భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది. 2 పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి. లక్ష్మీ అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ 2 పిచ్చుకలు రోడ్డున పడ్డాయి. బికారిగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. ఆడకాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు, మగ కాకి మగ పిచ్చుకకు మంచి స్నేహితుడు. ఈ 2 కాకులు మంచి స్నేహితులే, కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు. మిత్రులను పాతాళ లోకానికి లాగేయాలని ఆలోచన చేశారు. అలాగే చేశారు కూడా. ఒకవైపు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, మనం ఇంతలా గొడవ పడటం వలన ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు, పేదవారిగా మారిపోయాము అంటుంది. మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు, మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం, ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది. ఇక 2 పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరకు వెళ్తాయి. అప్పుడు సాధువు 2 పిచ్చుకలను చేతిలోనికి తీసుకొని, ఓ పక్షి బిడ్డల్లారా, మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు 2 పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి. అప్పుడు సాధువు, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరమైపోతుంది.
మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు, ధన సంపదలు వస్తాయి. మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అని అంటాడు. అప్పుడు 2 పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధు పుంగవ, మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తాము, మీరు చెప్పండి స్వామి అని అంటాయి. అప్పుడు సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు. ఎవరిని అయితే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు. ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు. వేరే వారు మీ జీవితంలోనికి రాలేరు, మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయినా మీ ధనాన్ని, ఉన్నతిని వారికి చూపించకండి. జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకు, మీ బంధువులకు మీ ధనాన్ని, గొప్పతనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడూ తిరిగేవారికి, స్నేహం చేసేవారికి, మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు. అలాంటి వారే మిమ్మల్ని పాతాళ లోకానికి లాగేస్తారు. అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి. మీ కంటితో చూసే వరకు ఎవ్వరినీ విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి. మనవాళ్ళు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయటివారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు. ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి. బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ల మధ్య అయినా, అత్త కోడళ్ల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పగ 4 రకాలు అనే విషయంపై భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, విను. పూర్వం బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఓ చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది. కాలక్రమేణా మంచి స్నేహంగా మారింది. కొంతకాలానికి ఆ చిలుకకు కుమారుడు కలిగాడు. ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు ఆడుకునేవాడు. ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చి దాన్ని చంపివేశాడు. అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణుచుకోలేకపోయింది. వెంటనే తన గోళ్లతో రాజకుమారుడి కళ్ళను పొడిచింది. ఆ తర్వాత నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీ కుమారుడు నా కొడుకును చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను, సెలవు అని చెప్పింది. అప్పుడు చిలుకతో రాజు, నువ్వన్నది నిజమే. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకు హాని తలపెట్టాడు కనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమేముంది? జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు. స్పందించిన చిలుక, రాజా, నేను నీ కుమారుడిని అంధుడిని చేశాను కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని చేజిక్కించుకోవటం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఆడవారి మధ్య మాటా పెరగటము, ఎదుటివారి మనసును గాయపరచటం. అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను గనక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. అందుకని నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేనని చెప్పి చిలుక ఎగిరిపోతుంది. ఓ ధర్మరాజా, రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. శుతిమెత్తగా మాట్లాడుతున్నట్లుగా కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తాను ఉండాలి.
ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న పని పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయటపెట్టకూడదు. పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకమే అని ముగించాడు భీష్ముడు. Thank you for watching our video. Please do subscribe and like the video.